కాకరకాయ తవ్వ ఫ్రై ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం పావు కిలో కాకరకాయలు, పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఆనియన్, వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి. ఆ తర్వాత కాకరకాయలని మంచిగా కడిగి కట్ చేసి దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ప్యాన్ మీద నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాలు మంచిగా వేపుకోండి. ఒక 5 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత దానిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత 10 మినిట్స్ మనం పక్కన పెట్టిన కాకరకాయలని మంచిగా పిండి వేరే గిన్నెలోకి తీసుకోండి. వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర చిటపిటలాడిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకోండి. మనం కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వండి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ దానిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఒక 10 మినిట్స్ మంచిగా వేపుకోండి. వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ ఒక ఆనియన్, కట్ చేసిన ఆనియన్ వేసి దాన్ని కూడా ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ఎల్లిపాయలు వేసుకొని ఇంకొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు, మనకు రుచికి సరిపడా కారం అనేది వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత మనం పొడి చేసుకున్న పొడిని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దానిని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.